welcome to our channel. Again I am back Big Boss review తో బిగ్ బాస్ బజ్ ని తుస్సు అనిపించేశాడు శివాజీ. అంచనాలేమో కొండంత, అవుట్పుట్ ఏమో గోరంత. బిగ్ బాస్ బస్ హోస్టింగ్ శివాజీ చేస్తున్నారంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని రోస్ట్ చేసేస్తారని చాలా భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్, బిగ్ బాస్ లవర్స్. ఎందుకంటే శివాజీ ఆఫ్ స్క్రీనే కాదు, ఆన్ స్క్రీన్ లోనూ కుండ బద్దలు కొట్టినట్టే ఉంటారు. పైగా అతను బిగ్ బాస్ సీజన్ 7 ఫైనలిస్ట్ కావడంతో రోస్టింగ్ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అయితే బిగ్ బాస్ బస్ తొలి ఇంటర్వ్యూలోనే శివాజీ మార్క్ అసలు ఎక్కడా కనిపించలేదు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఫస్ట్ వికెట్ పడింది. జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ తొలి వారంలో ఎలిమినేట్ అయింది. నిజానికి హౌస్ లో ఉన్న సెలబ్రిటీల్లో కాస్త స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పాలన్నా, కంటెంట్ వచ్చే ఇచ్చే కంటెస్టెంట్ అని చెప్పాలన్నా సృష్టి వర్మ. అలాంటి సృష్టి వర్మని అనూహ్యంగా తొలి వారంలో ఎలిమినేట్ చేశారు. అయితే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా షాకింగ్ గానే అందరికీ అనిపించింది మరి. అయితే ఎలిమినేషన్ తర్వాత జరిగే బిగ్ బాస్ బస్ తర్వాత శివాజీ హోస్ట్ చేస్తూ ఉండడంతో మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. సీనియర్ నటుడు బిగ్ బాస్ 7 ఫైనలిస్ట్ కావడంతో ఆయన హోస్టింగ్ ఎలా చేస్తారా అని అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. అయితే ప్రోమో వచ్చింది కానీ శివాజీ అయితే పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. గతంలో బిగ్ బాస్ బస్ హోస్ట్ చేసిన అర్జున్, గీతు రాయల్, అరియానా, రాహుల్ సిప్లిగన్ వాళ్ళు బెటర్ అన్నట్టుగా అనిపించింది. ఇది చూస్తుంటే చాలా మందికి చప్పచప్పగా అనిపించింది. బిగ్ బాస్ బస్ హోస్ట్ చేయడమే అంటే మామూలు విషయం కాదు కదా. ఎందుకంటే గేమ్ ని గట్టిగా ఫాలో అయితేనే బజ్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ తో చెడు కూడా ఆడుకోవచ్చు. గత సీజన్ లో అంబటి అర్జున్ ఇదే చేశాడు. గేమ్ ని పిన్ టు పిన్ ఫాలో అవుతూ జనంలో ఏవైతే సందేహాలు ఉండేవో వాటిని సూటిగా సుత్తి లేకుండా కొట్టినట్లుగా అడిగేవాడు. అయితే శివాజీ బిగ్ బాస్ హోస్ట్ అనేసరికి అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం కానీ సృష్టి వర్మ బజ్ ఇంటర్వ్యూ చూస్తే అబ్బే పసే లేదు అన్నట్టుగానే ఉంది మరి.